చూస్తున్నాం. రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తోంది. ఉదయం 8:30కు వెంకటపాలెంలో టీడీపీ నేతలు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తారు. ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి వెళ్తారు. పసుపు రంగు దుస్తులు, సైకిల్ గుర్తు కండువాలతో రావాలని టీడీఎల్పీ సూచించింది. 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఉమ్మడి సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. గవర్నర్ స్పీచ్ తర్వాత స్పీకర్ అయ్యన్న పాత్రుడు బీఏసీ సమావేశం నిర్వహిస్తారు. సమావేశాల నిర్వహణపై బీఏసీ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటారు. 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. మరో 3 నెలలకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది. అక్టోబర్లో పూర్తిస్థాయి బడ్జెట్ పెడతారని ప్రభుత్వ వర్గాల సమాచారం. ఇక ఈ సమావేశాల్లో 23న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును ప్రవేశపెడతారు. బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు, మద్యం, ఆర్థిక శాఖలపై వైట్ పేపర్ రిలీజ్ చేస్తారు. ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా అంశం మరోసారి తెరపైకి రానుంది. తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పించాలని మాజీ సీఎం జగన్ కోరుతున్నారు. అయితే 11 సీట్లే వచ్చాయి కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని అధికార పక్షం చెబుతోంది. అంతేకాదు, ఇప్పటి వరకు అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలకు సీట్ల కేటాయింపు కూడా స్పీకర్ జరపలేదు. అటు ఈ సమావేశాలకు కూడా సీట్ల కేటాయింపు జరిగే అవకాశం లేదని అసెంబ్లీ వర్గాలు చెబుతున్న పరిస్థితి ఉంది. ఇక సీట్ల కేటాయింపు జరగకపోవడంతో సామాన్య సభ్యునిగానే సభలో కూర్చోనున్నారు మాజీ సీఎం జగన్. మరోవైపు ఈసారి అసెంబ్లీ సమావేశాలకు విజిటర్స్ పాస్లు కుదించేశారు. ఎమ్మెల్యేల వెంట భారీ ఎత్తున అనుచరులు వస్తుండటంతో పాస్లను నియంత్రించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు నిర్ణయించారు. అటు సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పేలా ప్రిపేర్ అయి ఉండాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు.